మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. ఈ నెల 28 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో వైసీపీ నిరసన ర్యాలీ పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు నేతలు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 11 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని ర్యాలీలు చేస్తామని స్పష్టం చేశారు సజ్జల. దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపం కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని, ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు, విద్యార్థులు, యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.